హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక నుండి కరెంట్ బిల్ అనేది ఫోన్‌పే, జీపే, పేటీఎం ఈ యాప్స్ నుంచి అయితే పే చేయలేం కదా! సో, మీరు మీ మొబైల్ నుంచే వెబ్‌సైట్‌లో నుంచి కరెంట్ బిల్ అనేది ఈజీగా కట్టొచ్చనమాట. ఎలా కట్టాలో నేను మీకిప్పుడు కరెంట్ బిల్ అనేది కడుతూ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్ అనేది కట్టాలంటే ఫస్ట్ మీరు ఉండే డిస్ట్రిక్ట్ అనేది ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కిందొస్తదా? ఏపీ ఎస్పీడీసీఎలా? ఏపీ సీపీడీసీఎలా? ఏపీ ఈపీడీసీఎలా? ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కిందకి మీరు ఉండే డిస్ట్రిక్ట్ వస్తదో ఫస్ట్ అయితే తెలుసుకోవాలనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మీ కరెంట్ బిల్ స్లిప్ మీదే ఇవ్వడం జరుగుతది క్లారిటీగా. ఫస్ట్ మీరైతే మీరు ఉండే డిస్ట్రిక్ట్ అనేది ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కిందొస్తదో చెక్ చేసుకున్నాక వాటి రిలేటెడ్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయండి. నేను మీకిక్కడ ప్రెజెంట్ అయితే ఏపీసీపీడీసీఎల్ వెబ్‌సైట్‌లో కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలో చూపించబోతున్నాను. అన్ని వెబ్‌సైట్స్‌లో ప్రాసెస్ అనేది ఇలానే ఉంటదనమాట. ఫస్ట్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే పే బిల్ ఆన్‌లైన్ ఆప్షన్ ఉంది కదా! దాని మీదైతే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ కరెంట్ బిల్ స్లిప్‌లో సర్వీస్ నంబర్ అనేది ఉంటది. అదైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక కింద క్యాప్చా కూడా ఇచ్చారు కదా! నంబర్స్ రూపంలో ఆ క్యాప్చాను కూడా మీరైతే అక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈజ్ దాన్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేనైతే ప్రెజెంట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్లియర్‌గా అయితే ఒకసారి చూడండి. ఎంటర్ చేశాక కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! దాని మీదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇలా కరెంట్ బిల్ అనేది మనం ఎంత పే చేయాలి, మన నేమ్‌తో సహా డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా అయితే డిస్‌ప్లే అవ్వడం జరుగుతది. చెక్ చేసుకున్నాక కింద సబ్మిట్ మీదైతే క్లిక్ చేయాలన్నమాట. మీ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఒకసారి అయితే చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం కరెంట్ బిల్ అనేది జీపే ద్వారా పే చేయబోతున్నామా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఈ ఆప్షన్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ప్రెజెంట్ ఇక్కడ యూపీఐ నుంచి అయితే పే చేయబోతున్నాను. యూపీఐ మీద క్లిక్ చేసిన వెంటనే ఫోన్‌పే యాప్‌కైతే ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వబోతుందనమాట. మీ ఫోన్‌పేలో 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు బిల్ అనేది పే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను కాబట్టి బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చింది. చూసారు కదా! మనకి కరెంట్ బిల్ అనేది ఈజీగా అయితే కట్టేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వెబ్‌సైట్‌కే పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతదనమాట. ఇక్కడ థాంక్ యూ అని మనకైతే చూపించడం జరిగింది. మనం పవర్ బిల్ అనేది కట్టేసామనైతే మెసేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అక్కడ క్లియర్‌గా అయితే చూడండి. మీరు ఈ విధంగా మీ మొబైల్‌లోనే వెబ్‌సైట్ నుంచి ఈజీగా అయితే కరెంట్ బిల్ అనేది కట్టొచ్చనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.